ఈ రోజుల్లో రాను రాను మానవతా విలువలు మంట కలుస్తున్నాయి. ఆత్మీయుల మధ్య అన్యోన్యత కరువవుతోంది. అన్నదమ్ముల మధ్య అనురాగం కనుమరుగవుతోంది. పెద్దల పట్ల గౌరవాభిమానాలు క్రమక్రమంగా క్షీణిస్తున్నాయి. విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిద్ర పట్టక నిద్రమాత్రల వాడకం అధికమైంది. మానసిక వైద్యులకు, సైకాలజిస్టులకు ఎన్నో కేసులు పెరిగిపోతున్నాయి. డబ్బు సంపాదించడానికి ఏ పని చేపట్టినా పర్వాలేదనే వాదన యువతరంలో వినపడుతోంది. పూర్వం సమాజంలో క్రిమినల్స్ సంఖ్య 1% కన్నా తక్కువగా ఉండేది. ఇప్పుడు అది విపరీతంగా పెరుగుతోంది. ఆ పెరిగిన శాతంలో ఉద్యోగులు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, నాయకులు కూడా ఉంటున్నారు. డబ్బుకు లోకం దాసోహం అనే నానుడి ఇప్పుడు అక్షరాలా కనపడుతోంది. ఈ రోజుల్లో డబ్బున్న వారి మాటే చెల్లుతుంది. అతని వ్యక్తిగత జీవితం గాని, విలువలు లేకుండా సాగిస్తున్న వ్యాపారం గురించి కానీ సమాజం పట్టించుకోవడం లేదు. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. ధనమీర అన్నిటికీ మూలం అనేది కరెక్టే, కానీ ధనంతో అన్నీ సాధించలేమనే సత్యం కూడా గుర్తించాలి. బీరువాల్లో బంగారం నోట్ల కట్లు మూలుగుతున్న మనశ్శాంతి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే వారి విలువలను తుంగలో తొక్కి డబ్బే పరమాత్మ అనుకొని నా అనే వాళ్ళని దూరం చేసుకున్నారు. మానవతా విలువలకు మంగళం పలికిన తర్వాత ఎంత వెతికినా వారికి మనశ్శాంతి లభించదు. ఎంత ఉన్నా ఏదో అర్థం లేని వెలితి నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. డబ్బుతో కొనలేనివి ఎన్ని ఉన్నాయో మీకు చెప్తానని గమనించండి. డబ్బుతో మీరు చక్కని పరుపు, మంచం కొనగలుగుతారు, కానీ నిద్రను మాత్రం కొనలేరు. గంటకు గంటలు కొట్టే గడియారాన్ని మీరు డబ్బుతో కొనవచ్చు, కానీ సమయాన్ని మీరు మాత్రం కొనలేరు డబ్బుతో. పంచభక్ష పరవాణాలు కొనవచ్చు, కానీ జీర్ణ శక్తిని మీరు కొనలేరు డబ్బుతో. డబ్బుతో మీరు భవంతులు కొనవచ్చు, కానీ ప్రేమను పంచే ఆత్మీయులను కొనలేరు. డబ్బుతో మీరు అన్ని రకాల మందులను కొనవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనలేరు. మీ చుట్టూ ఆహా ఓహో అని పొగిడే మిత్రులు ఉండవచ్చు, కానీ అభిమానించే వారు ఉండరు. డబ్బుతో అభిమానించే వారిని కొనలేరు. 1,00,000 పుస్తకాలు కొనవచ్చు మీరు డబ్బుతో, కానీ జ్ఞానాన్ని కొనలేరు. కాబట్టి డబ్బున్నంత మాత్రాన సర్వజ్ఞులమనుకునే వారికి ఏదో ఒకనాడు ముప్పు తప్పదు. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే సౌఖ్యము అన్నాడు ఒక మహాకవి. ఈ భూమి మీద పడినప్పుడు మనం కెవ్వుమని ఏడ్చాం, కానీ మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు సంతోషంగా, ఆనందంగా పండుగలాగా జరుపుకున్నారు. మనకు బతకడానికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. అది సరిగ్గా నిలబెట్టుకున్నామా లేదా అనేది మన ప్రవర్తన బట్టే ఉంటుంది. అలాగే మనం పోయేటప్పుడు మనం మంచి పనులు చేసిపోతే వెళ్ళేటప్పుడు సంతోషంగా పోవచ్చు. బంధుమిత్రుల బాధతో ఏడవచ్చు. అటువంటి మంచి పనులు చేసేవారు మరణించిన తర్వాత కూడా శాశ్వతంగా ప్రజల హృదయాల్లో బ్రతుకుతారు. అలా జరగాలంటే మనము విలువలను పాటించాలి. ఈ కాలంలో నీతికి నిజాయితీకి స్థానం లేదు అని చెప్తూ తామే నీతిని దిగజారుడు మనుషులను లెక్క చేయకుండా ముందుకు సాగండి. నైతిక విలువలను పాటించడం ద్వారా ఆదిలోనే అడ్డంకులు ఎదురైనా కూడా మీకు చివరికి విజయం తప్పదనే సత్యాన్ని గుర్తించగలుగుతారు. ఇక్కడ సమాజం చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మీకు దీనికి ఒక ఉదాహరణ. ఒకసారి ఢిల్లీలో 7వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఒక 1,000 రూపాయలున్న పర్సు దొరికింది. వెంటనే ఆమె అందులో ఉన్న అడ్రస్ వారికి ఫోన్ చేసి పర్సు ఇచ్చేసింది. ఆ విషయం టీచర్కి చెప్పింది. టీచర్ క్లాస్లో ఉన్న పిల్లలందరినీ చిన్న కాగితం మొక్కిచ్చి ఆమె చేసిన పని మంచిదా కాదా అని రాయమంది. 45 మంది పిల్లల్లో 42 మంది కాదు అని రాశారు. పైగా అలా అశ్రద్ధగా డబ్బు పడేసుకున్న వారికి ఇవ్వనవసరం లేదని కూడా రాశారు. మంచిదే అని రాసిన వారిలో పర్సు దొరికిన అమ్మాయి కూడా ఉంది. మర్నాడు టీచర్ మళ్లీ సరిగ్గా ఇదే పరీక్ష పెట్టారు. కాగితాలు ఇచ్చి నిన్న ఆమె చేసిన పని మంచిదా కాదా అని రాయమన్నారు. ఈసారి అందరూ అంటే 45 మంది కూడా కాదు అని రాశారు. ఆశ్చర్యం ఏమిటంటే పర్సు తిరిగిచ్చిన అమ్మాయి కూడా తాను చేసిన తప్పు అని భావించేలా చుట్టూ ఉన్న ఫ్రెండ్సే ఆమెకు బ్రెయిన్ వాష్ చేశారు. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనలోని విలువల పతనానికి పురుగొల్పుతుంది. కాబట్టి మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన శ్రద్ధ చాలా ఉంది. అందుచేతనే కనీసం రోజు ఒక 15 నిమిషాలైనా మన గ్రంథాల్లోని విలువలు చెప్పడం తప్పనిసరి. కాబట్టి రాబోయే తరం వారికి మన సంస్కృతి, మన విలువల గురించి చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం మానవతా విలువల గురించి చెప్పడమే కాదు, చేసి చూపించవలసిన బాధ్యత కూడా ఉంది. లేని పక్షాన బయట సమాజం ఈ పిల్లల్ని వెంటనే మార్చేయగలదు క్షణాల్లో. బీ కేర్ఫుల్.